శేఖర్ చెప్పండి సార్. కొండను తవ్వి అలకన పట్టడం అంటే ఏందో తెలుసా సార్ విజయ్ గారి మాటలు? సార్ ఎంతకాలం 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే పండలు. సరే సరే అయిపోయింది కదా, నేను అది క్లోజ్ చేస్తాను, మళ్ళీ మీరు అది ఎత్తుకోకండి. ఓకే ఓకే, నేను శేఖర్ నేను దానికి చెప్పాను కదా, మళ్ళీ మీరు అదే పెట్టుకుంటే అది డైవర్ట్ అవుతుంది. 24లో ఒక్క నిమిషం, 24లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మీరు చెప్పిన మాటలు నమ్మే కదా. మీరేమన్నారు? 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, బడ్జెట్ పేపర్లో 6,64,000 కోట్లు నిలిచారు. మీరన్నమాటే. మీరేమన్నారు? 34,000 మంది మిస్సింగ్ అన్నారు. తీరా చూస్తే అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో 46 మందికి దగ్గర వచ్చారు. మీరు మాట్లాడిన అబద్ధాలకు సార్ ఇంకెన్ని చెప్పాలి? కరెంటు బిల్లులు మేము పెంచమన్నారు, వెంటనే పెంచారు. ఓకే, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకవేళ అదే అబద్ధం అయితే ప్రజలు డిసైడ్ చేస్తారు. నాది క్వశ్చన్ చెప్పండి స్ట్రైట్ గా. మీరేమో పారదర్శకంగా చేయటం లేదు. వినండి శేఖర్, మీరు పారదర్శకంగా చేయటం లేదు, కక్షపూరితంగా చేస్తారంటున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి మీద కూడా గుంటూరులో తప్పుగా మాట్లాడని కేసు పెట్టారట. ఇంక మీకేం కావాలి ఎందుకంటే? సార్ నేను అడుగుతున్నాను, వర్మ గారు ఎవరు ఒక మాట శేఖర్ రెడ్డి గారు మీరే చెప్పండి. శేఖర్ రెడ్డి మీరే చెప్పండి ఒకే మాట. ఇందాక శేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ నెంబర్తో పాటు చెప్పారు, ఏదో ట్రాఫిక్ కి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పారు, కానీ 30,000 మంది హ్యూమన్ ట్రాఫిక్ జరిగిందని చెప్పలా. 30,000 మంది ఓకే ఓకే విజయ్ అది అరుణ గారు చెప్తారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. శేఖర్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు మన మహిళలు మన ఆడబిడ్డల డేటా ఇవ్వడం వల్ల 35,000 మంది మిస్సింగ్ అయ్యారు. లేదా కొంతమంది మిస్సింగ్ అన్నారు. విజయ్ నీతులు శుద్ధులు మాట్లాడితే ఇంకో మాట సార్, ఇంకో మాట, వీళ్ళు పారదర్శకంగా అరెస్టులు అవుతున్నాయన్నారు సార్. తప్పు చేసిన వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నామన్నారు సార్. సార్ ఇంకో మాట, వీళ్ళు అన్నమాట బాగా నచ్చింది సార్. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. అద్భుతం సార్, మేము స్వాగతిస్తున్నాం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, మేము స్వాగతిస్తున్నాం సార్. మేము దానికి ఎక్కడ కూడా కాదనట్లేదు. మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా రండ్రా చూసుకుందాం ఎంతమంది వస్తారు. మంచి ఎట్లాంటి చాగంటి గారి ప్రవచనాలు సార్ అవి. చాగంటి గారి ప్రవచనాలు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక అమ్మాయి లండన్ లో కూర్చొని ఆ అబ్బాయి భాష మీకు పంపిస్తే ప్లే చేయడానికి కూడా సిగ్గుపడతాం. మీరు చెప్పమాకండి, ప్లే చేయడానికి కూడా సిగ్గుపడతాం. వాటి గురించి సార్ క్రాస్ టాక్ విజయ్ ఎవరికి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని నేను ఎక్కువసేపు ఇస్తున్నారు కదా సమయం, ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్స్ ఎందుకు? విజయ్ వినాలండి. విజయ్ నేను ఇస్తున్నాను కదా అవకాశం, ఇంటరప్ట్ చేయొద్దు. మీకు కావాల్సినంత అవకాశం నేను ఇస్తున్నాను కదా, ముగ్గురు మాట్లాడొచ్చు. వెయిట్, ఆయన చెప్పనివ్వండి, మీరు రాసుకోండి, కౌంటర్ ఇవ్వండి. సార్ ఒకటి సార్ నేను చెప్తున్నాను, స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరి గరికపాటి గారి ప్రవచనాలు చెప్తున్నారు సార్. కిరాకార్పి చండాలంగా నీచంగా జుగుస్తాకరంగా మాట్లాడుతుంటే ఆయన భగవద్గీత చెప్తున్నాడు సార్. ఆయన భగవద్గీత చెప్తున్నాడు.